మంచి రుచి మన వంట స్టైల్. నేనండి మీ పెద్ద కోడల్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. ఈరోజు నేను మీకు అవకాడో టోస్ట్ చూపిస్తానండి. అది కూడా దానికి ఇంకొక పేరు గువాకామోలీ అంటండి. ఈ పేరు పలకడం కూడా నాకు రావట్లేదు, బట్ స్టిల్ ఈ టోస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఎవరికైనా అవకాడో నచ్చకపోతే ఇలా టోస్ట్ లాగా ట్రై చేసుకొని చూడండి. అండ్ అవకాడో మీ అందరికీ తెలుసు కదా, చాలా హెల్దీ అండి. మనకి ఈ అవకాడో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీ. ఎవరికైనా అవకాడో నచ్చకపోతే ఒకసారి నేను చెప్పే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అండ్ ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, ఇంకా ఒక హాఫ్ టొమాటో తీసుకున్నాను నేను. ఒక ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసేసుకుని అండ్ హాఫ్ టొమాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ అవకాడోని కూడా కట్ చేసుకుని ఒక స్పూన్తో నేను వీడియోలో చూపించినట్టుగా దాన్ని జెంటిల్గా ప్రెస్ చేసి తీస్తే మనకి లోపల ఉన్న ఫ్రూట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత ఒక బౌల్లో వేసుకుని దాన్ని బాగా ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు ఆ పేస్ట్ అయిపోయిన దాంట్లో మనం ఆనియన్ ఇంకా టమాటో కట్ చేసుకున్నది, ఇంకా అందులోనే పెప్పర్ పౌడర్, సాల్ట్, ఇంకా మరీ ఇంపార్టెంట్గా లెమన్ జ్యూస్ కూడా కొంచెం పిండుకోవాలి. పిండుకుని అయితే దాన్ని అంతా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం టోస్ట్ చేసుకోవడం కోసం బ్రెడ్ పీసెస్ని తీసుకుని ప్యాన్ పైన బటర్ రాసుకుని వాటిని అయితే బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఒకసారి అవకాడో తెచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను దాన్ని జ్యూస్ కింద చేశానండి. అది కూడా సమ్ యూట్యూబ్ రెసిపీ చూసి చేశాను. అందులో బనానా వేసి చేశారు. అండ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే హారబుల్ అండి. నాకైతే బనానా టేస్టే అనిపించింది. పర్సనల్గా ఎవరికైనా బనానా నచ్చితే ఓకే, బట్ నాకైతే అంత నచ్చలేదు. సో నేను అప్పటి నుంచి ఇట్లా అవకాడో టోస్ట్ చేసుకుని తింటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారండి. సో ఇదైతే చాలా హెల్దీ రెసిపీ. అవకాడో బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఈ, విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్